ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 48వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా వృద్ధాప్యములోకి వచ్చేసిన యాకోబుకి యోసేపుతో ఇక ఉండలేడు. ఎందుకంటే అతనికి మరణం సమీపిస్తుంది. కానీ తన కుమారుడైన యోసేపు ఏమీ ఆందోళన చెందకుండా ఉండేటట్లు యాకోబు తగిన ఏర్పాట్లు చేశాడు. అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనే గొప్ప నమ్మకంతో చెప్పాడు. మనకిష్టమైన రక్త సంబంధులు, మనకు ఎంతో సహాయపడే మన స్నేహితులు మరణించి పరలోకానికి చేరుకుంటే ప్రభువారు మనల్ని విడిచిపెట్టారని మనం అనుకుంటాం. మన కోసమే పుట్టి, మన కోసమే మరణించి, మన కోసమే తిరిగి లేచి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడని ఆత్మలో ధైర్యం పొందుకుందాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. మనం ఎంత పేదవారమై అయ్యుండొచ్చు, మనలను అందరూ ఆశించుకోవచ్చు, కానీ దేవుడు మనతో ఉన్నాడు, మన కుటుంబముతో ఉన్నాడు. కారణం, ఆయన నీడలో నడుస్తున్న వారికి ఎవరు ఏ హాని తలపెట్టలేరు. ఎంత సంతోషకరమైన స్థితి ఇది వీలారా. దేవుడు ఎప్పుడు మనతో ఉండటమే కాదు, నిత్యత్వం కూడా మనదే. ఇంకా నిత్యత్వంలో కూడా ఆయన మనతో ఉంటాడు. ఆయన లేఖనాన్ని గుర్తు చేసుకుంటే, నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను, నేను మీ మధ్య ఉంటానని ఆయనే చెప్పారు. ఇంకా ఆయన మనలో వ్యక్తిగతంగా ఉండడం మనం చూస్తున్నాం. ఇంకా కుటుంబాలతో ఉంటాను అనడం లేఖనాల్లో చూస్తాం. పిల్లరా, ఆయన సంఘములతో నేను తోడుగా ఉంటానని చెప్పడం కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు కదా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడని అర్థం కదా. ఇంతకంటే గొప్ప బాధ్యత ఏముంది చెప్పండి ప్రియులారా. అందుకని మనం ధైర్యం కలిగి, మెలకువతోనూ నిరీక్షణ కలిగి, ఆనందంతోనూ ఉందాం. మనం విశ్వాసం వృద్ధి చెందాలి, సత్యములో ఎదగాలి. దేవునితో ఎవరు ఉంటే దేవుడు వారితో ఉంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుణ్ణి మీరు ప్రేమించండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడన్న మాటను బట్టి మీతో ఎవరు ఉంటారో వారితో మీరు ఉంటారు. కాబట్టి
ఎవరిలో మీ లేఖనం ఉంటుందో వారితో మీరు ఉంటారని వాక్యం చెప్తుండగా ఇటు విషయాలు విన్న మేము మా జీవితంలో మీరు మాతో ఉండునట్లుగా మేము ఏ రీతిగా మిమ్మల్ని కలిగి ఉండడానికి మేము చేయవలసిన వాటిని చేయగలగటానికి కావలసినంత మీ సహాయం మీరు మీ పిల్లలైన మా అందరికీ ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహములు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. అయిన వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలములు లేని వారికి, ఎవరికైతే గర్భఫలములు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇచ్చిన వారికి, తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, ఉన్న రుణాలు అన్ని విషయాల్లో మీ పిల్లలకి మీరు మేలు చేయమని, మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.